అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మా ఇన్ఛార్జ్ గారికి, రాజన్న గారికి, మా ముఖ్య లీడర్లకు, మా బోర్డు మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మా కంటోన్మెంట్లో ఇప్పుడు మేము ప్రచారం చేసుకునేటప్పుడు ప్రజలు తండోపతండాలుగా మా తోడుగా వస్తున్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుందండి. సాయన్న గారు చేసిన అభివృద్ధి వారు మరవలేకపోతున్నారు. సాయన్న గారి ఆశీర్వాదం, సాయన్న గారి అభివృద్ధి, కేసీఆర్ గారి పథకాలు ఇవన్నీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ మా తోడుగా వాళ్ళు నిలుస్తున్నారు. సుదీర్ఘకాలం నుండి డాడీతో ప్రయాణం చేసిన ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా, నాకు తెలియని వాళ్ళు కూడా మాకు కాల్ చేసి మరి వాళ్ళంతటా వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుందని మరి మాకు చెప్తున్నారు. అది విని చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ మా అన్ని వర్గాల వాళ్ళు, స్పెషల్లీ మహిళలు మాకు చాలా తోడ్పడుతున్నారు. మా ప్రచారంలో మాకు తోడుగా ఉంటూ మా వెన్నంటే నించుంటున్నారు. ఇక్కడ బాధాకరంగా ఏదుందంటే కంటోన్మెంట్కి ఎంతోమంది నేతలు వస్తున్నారండి. పొంగులేటి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానివ్వండి, మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, మా మైనంపల్లి అంకుల్ కానివ్వండి, వీళ్ళందరూ కంటోన్మెంట్కి రావడం, అది ఒక దళిత బిడ్డను ఓడించాలనుకోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. ఇన్ని ఇయర్స్ నుండి నాన్నతో నేను ఉన్నప్పుడు వీళ్ళతో నాన్న ఎంత క్లోజ్గా ఉండడం నేను చూశాను. వీళ్ళు కలిసినప్పుడు వీళ్ళు నాకు ఆశీర్వదించి ఒక చిన్నాన్నలా, ఒక బాబాయ్లా ఉండడం నేను చూశాను. అటువంటిది ఇప్పుడు మా తల మీద నుండి మా నాన్న చెయ్యి లేనప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని వదిలేయడమే కాకుండా మాకు కక్షగట్టి నన్ను ఓడించడానికి కంటోన్మెంట్కి వచ్చి ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది. మా తోడుగా నిలిచిన మా కార్యకర్తల్ని వాళ్ళని మా నుండి దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నేను చేసిన తప్పేంటో నాకు దీంట్లో తెలియట్లేదండి. ఇన్ని రోజులు నాన్నతో ఉన్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు నాన్న లేకుండా, మా చెల్లి నాతో లేనప్పుడు, ఇలాంటి కక్షకాలంలో నాకు తెలియని వాళ్ళు ఎవరో కంటోన్మెంట్లో తెలియని వాళ్ళే నా తోడుగా ఉండేసి నా ముందరికి నడిపిస్తున్న టైంలో మా నాన్నకి ఇంత తోడుగా ఉన్న వాళ్ళు వచ్చి మరి అంత కక్ష కట్టి నన్ను ఓడించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఒక మహిళను, సునీత గారిని ముందరుంచి ఆమె తోడుగా కంటోన్మెంట్ అంతా ఉండాలి అని చెప్పిన వారు నన్ను ఒక మహిళను నన్ను ఎందుకు ముందరికి రానివ్వట్లేదు అని నేను ఒక ప్రశ్నిస్తున్నాను. సాయన్న బిడ్డ మీ బిడ్డ కాదా అని నేను ఒకటి అడగదలుచుకున్నాను.